బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధ నుండి పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. విషయాలన్నీ గమనించవలసిందిగా అందరికీ మనం చేస్తున్నాం. ఒక వ్యక్తి గుడ్డివాడు అనుకోండి, పుట్టుకతోనే గుడ్డివాడు, ఒక 60 సంవత్సరాలు జీవించాడు, తర్వాత మరణించడం. ఆ వ్యక్తిని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఆ వ్యక్తి ఇమాజినేషన్లోనే ఈ ప్రపంచం ఉంది. రియల్గా ఈ ప్రపంచం ఎలా ఉంటుందో అతనికి తెలిసే పరిస్థితి ఉందా? లేదు. విన్న దాన్ని బట్టి, తాకిన దాన్ని బట్టి ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇది చెక్క అనుకున్నాడు, ఇది చెక్క అనుకున్నాడు, కానీ క్లియర్గా చెక్క ఎలా ఉంటుందో తెలియదు. ఆ గుడ్డివాడి జీవితంలో కేవలం ఇమాజినేషన్ మాత్రమే ఉంది. మనము రంగుల గురించి చెప్పామనుకోండి, ఇది బ్లూ, ఇది రెడ్, ఇది బ్లాక్. అతనేమంటాడు, నాకన్నీ బ్లాక్ అంటాడు. బ్లాక్ అని కూడా తెలియదు. వీ డిఫైన్ బ్లాక్, నల్లగా ఉంటుంది. నలుపు అనే వ్యక్తికి ఎలా తెలుసు? నలుపు అని కూడా తెలియదు ఆ వ్యక్తికి. నల్ల కలర్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇమాజినేషన్లో ఏదో అనుకోవటమే. మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఆలోచించాలి. ముందు అలాంటి వ్యక్తి షూస్లోకి మనం వెళ్ళాలి. అంటే ఆ వ్యక్తిలాగా ఊహించుకోండి. మీరు 60 సంవత్సరాలు అలానే జీవించారు. ఏం అర్థమవుతుంది? ఎలా ఉంటుంది పరిస్థితి? కళ్ళు రాకుండానే చనిపోయాడు అనుకుందాం, ఎలా ఉంటుంది పరిస్థితి? అతనికి తెలిసినదే నిజం అనుకుంటాడు. అతను ఊహించుకున్నదే బహుశా ఇదే అయి ఉంటుంది అనుకుంటాడు. నిజానికి ఆ వ్యక్తికి నిజం తెలిసిందా? సత్యం కనపడిందా? అవకాశం ఉందా? లేదు కదా. అది సత్యమే కాదు, అది ఓన్లీ తన యొక్క మైండ్ ఇమాజిన్ చేసిందే. ఇమాజినేషన్ అంతే. ఎప్పటికీ ఈ ప్రపంచంలో ఉన్న ఆ మేఘం ఎలా ఉంటుంది, ఆ ఆకాశం ఏ కలర్లో ఉంటుంది, ఈ చెట్లు ఏ కలర్లో ఉంటాయి, ఈ కలర్లన్నీ ఏంటి, ఈ వస్తువులు ఏ షేపులో ఉంటాయి, ఎలా తెలుసుద్ది తనకి? పరిస్థితి అర్థం చేసుకోండి. అది ఆ పరిస్థితి ఏం తెలియపరుస్తుంది అంటే, జాగ్రత్త గమనించాలి, ఆ వ్యక్తికి సత్యము దూరము. హీ డిడ్ నాట్ హ్యావ్ ద యాక్సెస్ టు ద ట్రూత్. సత్యానికి యాక్సెస్ లేదు తనకు తెలిసే అవకాశం లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి అది ఆలోచించండి. సో అతని యొక్క ఇమాజినేషనే. ఇట్ మే ఫీల్ రియల్. అతనికి సౌండ్ విన్నాడు అంతే, ఇంకా తెలిసే పరిస్థితి లేదు. ఎక్కడి నుంచి వస్తుందో సౌండ్ కూడా. ఒక వేడుగాను విన్నాడు అనుకోండి, ఫ్లూటు, అది ఎలా చూస్తలేదు కదా, దానిలోంచి వస్తుందని చెప్తే ఊహించుకుంటాడు. అది యాక్యురేట్గా ఊహించుకుంటాడని మీరెందుకు అనుకుంటున్నారు? ఆ వ్యక్తి అంత ఇంటలెక్చువల్ అని మనం ఎందుకు అనుకోవాలి? సో ఇమాజినేషన్లో ఉండిపోతాడు, అలానే జీవించేస్తాడు, అలానే మరణించాడు. సో ప్రభువారు మనందరూ కూడా అదే అన్నాడు, మీరు కనుక నేను ఇచ్చు సత్యాన్ని గ్రహించలేకపోతే, నేను చెప్పే విషయాన్ని గ్రహించలేకపోతే, మీరు మీ పాపంలోనే ఉండి పాపంలోనే మరణిస్తారు. మీకు నిజమైన సత్యం యాక్సెస్ లేదు. సత్యానికి యాక్సెస్ లేకపోవడం అనేది ప్రాబ్లం. అది నేను చెప్తుంది. యాక్సెస్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో అయితే యాక్సెస్ అనేసారు. సత్యం అనేది ఏంటో తెలుసుకునే అవకాశమే లేదు అతనికి. 10 లక్షలు అంటారు. ఎప్పుడైనా చేతిలో పట్టుకున్నారు 10 లక్షలు, అట్లా యాక్సెస్ లేదు. ఫస్ట్ టైం నేను ఇట్లా 10 లక్షలు పట్టుకున్నాను అని అట్లా అంటే ఏంటి? యాక్సెస్ లేకపోతే ఊహల్లోకి వెళ్తామే. అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. చూసారా? అది సత్యమే కాని దాన్ని ఊహించుకొని తన జీవితాంతం బతికేశాడు. ఇంకా అన్నం ఎలా ఉంటుందో కూడా తెలియదు.
తింటూ ఓకే అట్లా తిన్నాడు అంతే ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు దేవుని వాక్యంలో ఎగ్జాక్ట్లీ ఈ ప్రపంచంలో ఉన్న మానవులది కూడా అదే పొజిషన్. నేను మిమ్మల్ని కూడా అంటున్నా, మీ అందరికీ దేవుని రాజ్య సువార్త అర్థమైందా? అర్థమైందా అనేది చాలా పెద్ద ప్రశ్న. అర్థం కాకుండా అర్థమైంది అనుకోవటం అది ఈ వ్యక్తి లాంటి ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతుంది. ఈ వ్యక్తి తన జీవిత కాలంలో కూడా సత్యాన్ని గ్రహించగలిగే అవకాశం లేకుండా జీవించాడు, మరణించాడు. మనం కూడా అలానే ఉన్నామా? ప్రభువారు అడుగుతున్నారు. ఒక జడ్జిమెంట్ అయితే ఇక్కడ జరుగుతుందంట. యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం. ఒక జడ్జిమెంట్ నేను చేయడానికి వచ్చాను అంటున్నాడు ప్రభువారు. చూడండి ఏంటో ఆ తీర్పు. అందరూ జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేనీ లోకమునకు వచ్చితినని చెప్పెను. చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివాళ్ళు అవ్వాలంట. అదే ప్రభువారు అంటున్నారు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలి. అలా అయితేనే తప్ప నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఈ తీర్పు నేను తీర్చడానికి వచ్చాను. మళ్ళీ వెళ్దాం ఆ గుడ్డివాడి దగ్గరికి. ఆ గుడ్డివాడు ఎవరయ్యా అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని సూచిస్తూ ఉన్నది. మరి అతను చూడనిది ఏంటయ్యా అంటే సత్యము. అతను కేవలం ఈ లైఫ్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు గుడ్డివాడిలాగా ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు ప్రతి మానవుడు. సత్యమనే తెలియట్లా. ఆ సంగతి మనకు తెలుసా అంటే తెలియదు. యేసుప్రభువారు వచ్చి చెప్తున్నారు, మీకు తెలుసా మీరు గుడ్డివారని? ప్రభువారు అంటారు, మీ అందరికి తెలుసా మీరు గుడ్డివాడని? మాకు కనపడుతుందంటారు మీరు. నో, మీకు కనపడటం లేదు. మీరు కళ్ళతో ఇమాజిన్ చేసుకుంటున్నారు అంతే. ఈ కళ్ళు ఫిజికల్ కళ్ళు. దీనివల్ల మీరు చూస్తున్న లోకము అంతవరకు ఓకే, కానీ యాక్చువల్ థింగ్ నేను చెప్తుంది సత్యము మీకు కనపడటం లేదు. మీరు ఎవరైతే ప్రభువా నాకేం తెలియట్లేదు, నాకేం కనపడటం లేదు, నాకేం అర్థం కావట్లేదు అంటారో మీరేమంటున్నారు? ఇండైరెక్ట్గా నేను గుడ్డివాడి ప్రభువా అంటున్నాను. అలాంటి వాళ్ళకి నేను చూపు ఇస్తా ప్రభువారు అంటావు. ఎవరైతే నాకు అన్ని కనబడుతున్నాయి, నాకు అన్ని అర్థమవుతున్నాయి అంటారో ప్రభువారు వాళ్ళు వదిలేస్తాడు. దేవుని రాజ్య సువార్త కూడా అంతే. అందరికీ అర్థం కాదు. ప్రభువా నువ్వు చెప్పేదంటే నాకు అర్థం కావట్లేదు, నాకు కావాలి, ప్లీజ్ నాకు ఇవ్వు. కళ్ళు ఓపెన్ చేస్తాడు. మీకు కావాలి అంటే మీకు గుడ్డితనం తీసేస్తాడు. లేకపోతే అదే గుడ్డితనం కంటిన్యూ అవుతుంది. ప్రభువారు ఏమన్నారు చూసారా? మీరు గుడ్డివారు కావాలి అంటే ఏంటి? ఇండైరెక్ట్ ఏమన్నానంటే ప్రభువా ఈ ప్రపంచం ఏంటి, నేనేంటి, ఇక్కడ ఎందుకున్నాను, ఏం చేస్తున్నాను, బియ్యం పుచ్చిపోతే నేను పుట్టానా, తినడానికి పుట్టానా, పెళ్లి చేసుకోవడానికి పుట్టానా, పిల్లలు కట్టడానికి పుట్టానా, నాకేం అర్థం కావట్లేదు. మొన్న ఒక వ్యక్తి అనగానే విన్నాను, మానవులందరూ చనిపోతారని తెలుసు, ఎదురుగా చనిపోతూ ఉంటారు కూడా, అయినా సరే తోటి మానవులంట మేము ఎల్లకాలం బతుకుతామనే ఒక దృక్పథంలో జీవిస్తూ ఉంటారంట. ఆ యొక్క బలహీనత ఏంటి మైండ్లో? ఇది ఎలాంటిదంటే అందరూ అపాన వాయువుని వదులుతారు, అంటే బాంబులు వేస్తారు. బాడీలో ఉన్న జీర్ణ వ్యవస్థలో ఉన్న పరిస్థితి కారణంగా అందరూ బాంబులు వేస్తారు. ఏంటి ఓకే వేసినా కానీ ఎవరు వేసిన బాంబు వాళ్ళకి దెబ్బ కొట్టదు, ఎప్పటికీ కొట్టదు. ఎందుకో తెలుసా? మనిషి మైండ్ ఆ రకంగా మౌల్డ్ అయిపోద్ది. ఎందుకని? తనేసింది తనే అనుకునే పరిస్థితులు లేవు. ఎన్విరాన్మెంట్ అలా తయారు చేసేసింది. ఎవరన్నా బాంబు వేయగానే ఎవరు చిచి ఎవరు ఎక్కడ అంటారు కదా, అనగానే ఆ పరిస్థితి ఆ వేసిన వాడి మైండ్ని ఎలా తయారు చేసిందంటే అది అతనికి గబ్బు కొట్టకుండా తయారు చేసింది.
వావ్, ఇది మానసికమైన చేంజ్ అనమాట మైండ్. అలానే ఇన్ ద సేమ్ వే, నేనేం చెప్పదలిచాను అది మనసులో పెట్టుకోండి. ఇన్ ద సేమ్ వే మనిషికి ఏమీ తెలియకపోయినా అన్నీ తెలుసు అనుకునే పరిస్థితుల్లో మానసికమైన ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది. ఇక్కడ వాడు గుడ్డివాడు అన్న సంగతి మర్చిపోయాడు, అన్ని చూస్తున్నాను అన్న సంగతిలోకి వెళ్ళిపోయాడు. సువార్త సత్యం కూడా అందరికి కాదని ప్రభువు అన్నారు. మీకు తెలుసా? ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వబడదు. అర్థమవుతుందా? ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వబడదు. మత్తయి సువార్త 13వ అధ్యాయము యేసు ప్రభువు చెప్పిన సువార్త అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నారా? ఈ రోజు చాలా మంది యేసు ప్రభువు నోటితో స్వయంగా చెప్పిన సువార్త ఎవరు చెప్పట్లా, అది వేరే విషయం. ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా అర్థమయ్యే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే లేవని అంటున్నాను నేను. 13వ అధ్యాయం 10వ వచనం. తర్వాత శిష్యులు వచ్చి, నువ్వు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయనను అడుగుగా, ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. దాని అర్థం ఏంటో తెలుసా? మీకు కళ్ళు తెరవబడి ఉన్నాయి కానీ చూడటానికి వాళ్ళకి ఇంకా కళ్ళు తెరవబడలేదు. వాళ్ళ వల్ల కాదు, చూసినా కూడా అర్థం కాదు. మళ్ళీ చిన్నపిల్లల దగ్గరికి వెళ్దాం. ప్లగ్ వేళ్ళు పెడితే కరెంట్ షాకు అన్న సంగతి మనకు తెలుసు. పిల్లవాడికి ఎదురుగా ఉన్నది తెలియదు. అంటే పిల్లవాడు ఆ విషయంలో గుడ్డివాడు అని అర్థం చేసుకోవాలి. ఓకే, వాడికి ఏం తెలీదు. వేడి వేడి కూర తీసుకొచ్చి పక్కన పెడతారు పిల్లవాడికి. వాడికి ఏం తెలుసు? వేలు పెట్టేస్తాడు, తర్వాత ఏడుస్తాడు. అంటే ఏంటి? వాడు ఆ విషయంలో గుడ్డివాడు. సో గుడ్డివాడు అంటే ఇప్పుడు ఎదురుగా ఉన్నా కూడా దాన్ని గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారు చూసారా, వాళ్ళందరూ గుడ్డివాడు. ఇప్పుడు యేసు ప్రభువు శుభవార్త చెప్తున్నారు, దేవుని రాజ్యం అనేది చెప్తున్నారు, మర్మాలు చెప్తున్నారు. చాలా మందికి రీచ్ అవ్వట్లేదు. అంటే ఏంటి? ఇండైరెక్ట్గా వాళ్ళు గుడ్డి వాళ్ళే, ఎదురుగా అన్నీ ఉన్నా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అని ప్రభువారు అంటున్నారు. వారికి ఇంకా కళ్ళు తెరవబడలేదు కాబట్టి వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఏమర్థం కావట్లేదు. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి? 15వ వచనం, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి కన్నులు మూసుకొని ఉన్నారు. అదేది గుడితనం. ఇండైరెక్ట్ గా వారు కళ్ళు మూసుకుంటున్నట్టు అనమాట. వాళ్ళు ఏం గుడ్డోళ్ళు కాదు యాక్చువల్గా అయితే. కాకపోతే గుడ్డివాళ్ళలాగా బిహేవ్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. నెక్స్ట్ ఏమన్నాడు? వినుడు మట్టుకు విందురు కానీ గ్రహింపలే గ్రహింపరు, చూచుడు మట్టుకు చూచుడు కానీ ఎంత మాత్రము తెలుసుకోరు. ఈ ప్రపంచంలో నిజమైన సంఘం ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఎవరికీ తెలియదు కదా. అందుకే కదా ఆదివారం రోజు ప్రార్థన పెట్టుకుంటుంది. బైబిల్లో ఉన్న విషయాలు తెలియకపోవడం వల్లే కదా ఆదివారం బోధ చేస్తున్నారు. యేసు ప్రభువారు ఆదివారము పునరుద్ధానం చెందలేదు. ఇది సత్యం, బైబిల్ చెప్తున్న సత్యం. నెక్స్ట్ వచనం చూద్దాం. 15వ అధ్యాయము 14వ వచనం. ఇదే పుస్తకం 13 నుంచి చదివితే బాగుంటుందన్న ఉద్దేశం. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారయ్యుండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనెను. ఆదివారము బోధించే వాడికి ఏమీ తెలీదు. ఆదివారం బోధించే వాడిని వినేవాళ్ళు గుడ్డివారు గుడ్డివారికి బోధిస్తున్నట్లు లెక్కే కదా. సో వాళ్ళిద్దరూ గుంటలో పడతారు కదా. ఆదివారము అన్న పాయింట్ అసలు బైబిల్లో ఉందా? లేదు. ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అని రాయబడి ఉంది. ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ ఎందుకు రాయబడి ఉంది? ఆ రోజున ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యములు తీసుకొని యేసు ప్రభు వారి దేహములకు పుయ్యాలని ఉదయాన్నే వచ్చారు. అది వారు వచ్చిన సమయము, యేసు ప్రభు వారు లేచిన సమయం కాదు. వారు వచ్చేసరికి ఆ సమాధి రాయి దొర్లించబడి ఉండుట, ఆయన ఎక్కడ లేకపోయి ఉండుట కూడా చూశారు.
ఇంత చిన్న విషయం కూడా అర్థం చేసుకోలేదా? ఈ విషయమే ఆ రోమా సైనికులు వెళ్ళి శాస్త్రులతో పరిచయులతో చెబితే వారేం చేశారు? అప్పుడు కొంత డబ్బులు ఇచ్చి, మీరు చెప్పాల్సింది ఏంటంటే, మేము నిద్రపోతుండగా వారి శిష్యులు వచ్చి, యేసు శిష్యులు వచ్చి ఆయన దేహమును ఎత్తుకొని పోయారని చెప్పండి. అందులో ఒక క్యాచ్ ఉన్నది. వీళ్ళు నిద్రపోతుండగా వారి శిష్యులే వచ్చి ఎత్తుకుపోయారని వీరికలా తెలుసు? వీళ్ళు రోమా సైనికులు కదా, అంత కెపాసిటీ ఎవ్వరికీ లేదు. నిద్రపోతున్న వారికి ఎవరు వచ్చి ఎత్తుకెళ్ళారో ఎలా తెలుసు? అబద్ధంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సత్యాన్ని కొనేస్తుంది డబ్బు, కొనేస్తుంది. ఇలా ప్రచారం జరిగింది. నేటికి కూడా యూదులు ఇదే నమ్ముతున్నారంట, పిచ్చి యూదులు. నేటికి కూడా ఇప్పటికి కూడా 2000 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు ఇప్పటికి కూడా అదే నమ్ముతున్నారు. ఎంత దారుణమో చూడండి. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి చెప్పదలిశాను నేను? గుడ్డివారయ్యుండి గుడ్డివారికి త్రోవ చూపుతారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వాళ్ళిద్దరూ గుంటలో పడుదురు కదా. సో ఇద్దరు ప్రాబ్లంలో ఉన్నారు. ఈ రోజున అందరూ సువార్త విషయంలో గుడ్డివారైపోయారు. ఏమండి? గుడ్డితనము దేనికి సూచన అంటే, అది ఫూలిష్నెస్కి, అంటే మూర్ఖత్వానికి సూచన. ఎవరికైతే కళ్ళు కనపడలేదో వాళ్ళు ఇమాజిన్ చేసుకోవడమే థింగ్స్ ఇంకా. ఓకే? సో కాబట్టి యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, ప్రభువా నేను గుడ్డివాడిని, నాకేం కనపడలేదు అన్న రియలైజేషన్కి ఎవరైతే వస్తారో నేను వాని కనులు తెరుస్తానంటున్నాడు. ఎవరైతే ఈ రియలైజేషన్కి రావాలి. ఇంతకీ దేవుని రాజ్యము అనే సువార్త ఎంతమందికి అర్థమవుతుంది? యేసు ప్రభువారు ప్రతిసారి చెప్పింది మోసపోకుడి, మోసపోకుడి, మోసపోకుడి. మోసపోయేది ఎవరంటే గుడ్డివారు మాత్రమే. సో గుడ్డితనాన్ని ఎలా మనం డిఫైన్ చేయొచ్చు అంటే, నాలెడ్జ్ లేకపోవడం కూడా గుడ్డితనం. నాలెడ్జ్ లేకపోవడం, ఎదురుగా ఉన్నా కూడా మనం గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నామంటే ఏంటి? కళ్ళు ఉన్నాయి, కనపడుతున్నాయి, చెవులు ఉన్నాయి, వినపడుతున్నాయి, అన్ని జ్ఞానేంద్రియాలు బాగానే పనిచేస్తున్నాయి, అయినా సరే విషయాన్ని గుర్తించలేకపోతున్నామంటే మనం ఎలాంటి వారము? గుడ్డివారము, జ్ఞానము లేని వారము. సో గుడ్డివాడు అంటే ఏం చెప్పాలి మీరు? గుడ్డివాడు రాసుకోండి. గుడ్డివాడు అంటే జ్ఞానము లేనివాడు, గ్రహింపు లేనివాడు. గుడ్డివాడు అంటే ఎవరు? గ్రహింపు లేనివాడు. కళ్ళు లేనివాడు కాదు, గ్రహింపు లేనివాడు, జ్ఞానము లేనివాడు, బుర్ర తక్కువ వాడు. ఈ మోసాన్ని గురించి ఎక్కువగా డిస్కస్ చేయాలని నేను ఈ రోజున ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఈ రోజున జరుగుతున్నది పచ్చి మోసం. సువార్త విషయంలో మోసం. ఎన్ని రకాల మోసం జరుగుతుందో ముందు నేను డిఫైన్ చేస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఎన్ని రకాలుగా మోసం జరుగుతుందో. వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్త వినండి, ఎన్ని రకాల మోసం జరుగుతుంది. ముందుగా ఫస్ట్ మోసం ఏంటంటే క్రీస్తు విషయమైన మోసం. క్రీస్తు విషయమైన మోసం అంటే యేసు ప్రభువారు ఎవరో గుర్తించకుండా చేసే మోసము. ఇక ఈ మోసం ఫస్ట్ మోసం జరిగిపోతే ఇక అన్ని మోసాలకి ఇదే దారి అయిపోతుంది అనమాట. ఇంకేం మోసం చేయనవసరం లేదు. సో క్రీస్తు విషయమైన మోసము అన్నిటికంటే పెద్ద మోసం. ఇక్కడ అపవాది క్రీస్తు వేషం వేసుకున్నాడు, సంఘాలు పడుతున్నాడు. మరి ఇంకెవరు గుర్తుపడతారు యేసు ప్రభుని? యేసు ప్రభు వారు కాని వారిని యేసు ప్రభు వారు అనుకుంటే అది కదా పెద్ద గుడ్డితనం. రెండవ మోసం ఏంటంటే తప్పు గాస్పెల్, అంటే సువార్త విషయంలో మోసం. రెండవ మోసం ఏంటి? సువార్త విషయంలో మోసం. యేసు ప్రభు వారు చెప్పిన సువార్త ఎక్కడో కలిసిపోయింది. ఇప్పుడు అన్ని వేరే సువార్తలు వచ్చేసాయి. యేసుప్రభు పుట్టినరోజు సువార్త, తిరిగి లేచిన సువార్త, మరి రకరకాల సువార్తలు, బారసాల సువార్త, మరేమితల సువార్త, సిలువ సువార్త, అన్ని వచ్చేసాయి. అన్ని సువార్తలు వచ్చాయి, కానీ యేసుప్రభు వారు చెప్పిన సువార్త ఎక్కడో కలిసిపోయింది. నెక్స్ట్ మోసము సంఘమును గూర్చిన మోసము. నిజమైన సంఘము వెళ్ళిపోయింది, రామ సంఘాలను వచ్చేసి ఇవే సంఘాలు అనుకుంటున్నారు. సంఘం ఎలా ఉంటుందో తెలియదు అసలు. సంఘం అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని పరిస్థితి ఏంటి, ఎలా ఉండాలి, అవన్నీ తెలియదు. సంఘం విషయంలో మోసం.
నెక్స్ట్ పండుగల విషయంలో మోసము. ఈ రోజునే నేను ఆల్రెడీ చెప్పాను, అది పెద్ద వైరల్ అయిపోయింది ఫేస్బుక్లో. క్రైస్తవులు పాటించుచున్న పండుగలు ఒక్కటైనా కూడా బైబిల్లో లేవని చెప్పారు. దానికి వాళ్ళందరూ కంగారు పడిపోయారు. ఏంటి? క్రైస్తవులు పాటించుచున్న పండుగలలో ఒక్క పండుగ అయినా బైబిల్లో లేదు, దేవుడు ఆజ్ఞాపించలేదు. ఇది సత్యము సత్యము సత్యము. మరి ఆ పండుగల విషయంలో మోసం జరుగుతుంది. నెక్స్ట్ మోసపూరితమైన సహోదరులు మోసంగా ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభువారి శిష్యుల్లో కపట సహోదరుడు ఎవరు చెప్పండి? కపట సహోదరుడు ఇస్కరియోతు యోధ. నిజంగా శిష్యుడు కాదు, శిష్యుడులాగా వేషములో ఉన్నాడు. అలానే దేవుని యొక్క మార్గంలో కూడా, దేవుని యొక్క సన్నిధిలో కూడా కపట సహోదరులు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి, అది కూడా తెలుసుకోవాలి. సో ఇదొక మోసం. ఇన్ని రకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఆ మోసాల నుంచి బయటపడకపోతే మనందరము భయంకరమైన శిక్షకు గురి కావాల్సి వస్తుంది. మోసపోకడి అని ప్రభువారు చాలాసార్లు చెప్పారు, భక్తులు కూడా చెప్పారు. ఇంకొక సందర్భం ఏంటంటే, ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవరు మోసపోతారు? ఎవరండి మోసపోయేది? చాలా మంది సింపుల్గా చెప్పొచ్చు, జ్ఞానం లేని వాళ్ళందరూ మోసపోతారని. కానీ దేవుని వాక్యం ప్రకారం కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఎవరు మోసపోతారు అంటే, ఎవరైతే సత్య విషయమైన ప్రేమ లేదో వారు మోసపోవటం తథ్యం. సత్య విషయమైన ప్రేమ లేని వారు మోసపోతారండి. మీలో ఒక పావు ఎక్కడ చచ్చిపోయింది, రమేష్ చెప్పాడా సురేష్ చెప్పాడా అని తెలుసుకోకుండా ఏది పడితే అది స్ప్రెడ్ చేద్దామని అనుకున్నారు అనుకోండి, మీరు మోసపోతారు. ఎవరు చెప్పారు మీకైనా తెలుసు. యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ ట్రూత్. సత్య విషయమైన ప్రేమ లేని వాళ్ళు మోసపోతారు. నెక్స్ట్ పాయింట్, మెజారిటీని నమ్మేవారు మోసపోతారు. దోస్ హూ ఫాలో ద మెజారిటీ. ఎక్కువ మంది చెప్పిందే సత్యము. ఎంతమంది క్రిస్మస్ చేస్తున్నారు, వాళ్ళందరూ తప్పైపోతారా? బిల్లీ గ్రహం గారు క్రిస్మస్ చేస్తారు, ఏమండి అది తప్పైపోతారా? ఆ సువర్ణపురంలో జాషువా డానియల్ గారు మీటింగ్ పెడితే ఎంతమంది వస్తున్నారు, అది తప్పైందా? చాలా మంది ప్రశ్నలు అనమాట. మెజారిటీని చూసి ఏమన్నారు, ఇది మోసం ఎందుకైంది? సో రెండో పాయింట్ ఏంటి, దోస్ హూ ఫాలో ద మెజారిటీ దే విల్ డెఫినెట్లీ బి డిసీవ్డ్. ఎందుకు మోసపోతున్నారు? మెజారిటీని ఫాలో అవడం బట్టి. మూడో పాయింట్ ఏం చూద్దాం. చాలా మంది విధేయత ఎలా చూపించాలో తెలియదు కాబట్టి విధేయతను గుర్తించలేకపోవడంగా బట్టి మోసపోతారు. మోసపోయేది ఎవరు? విధేయత చూపించలేని దాన్ని గుర్తించలేకపోవడం వలన, దానివల్ల కూడా మోసపోతారు. ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్, ఎవరికైతే లేఖనాలు తెలీదో, దేవుని వాక్యం తెలీదో వాళ్ళు మోసపోవడం తథ్యం. దోస్ హూ డు నాట్ నో ద స్క్రిప్చర్. ఎందుకంటే ఈ లోకంలో చాలా మతాలు ఉన్నాయి. చాలా మంది ఇది కూడా దేవుని వాక్యమే, ఇవి కూడా లేఖనాలే, ఇది కూడా మంచిదే, అన్నీ మంచివే, అన్ని మతాల సారాంశం ఒక్కటే, అన్నీ పరిశుద్ధ వాక్యాలే అని చెప్తారు. మరి అది కూడా మోసమే, జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ పాయింట్, ఇంకెవరు మోసపోతారంటే బయట అపీరెన్స్ అన్నమాట. కంటికి కనబడే దాన్ని బట్టి దాన్ని చూసి మోసపోతారు చాలా మంది. మంచి చీర కట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని తెల్లగా ఎర్రగా పొరలు ఉంటే ఏం మోసపోతారు తెలుసా? ఈ అమ్మాయి మంచి ఇంటలెక్చువల్ అయి ఉంటుంది, మంచి స్మార్ట్ అయి ఉంటుంది. మేడం గారు మీరు ఏ కంట్రీ నుంచి వచ్చారో అని అడుగుతారు. అప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే మాది గోదావరి జిల్లా అందనుకోండి, ఎట్లా ఉంటుంది చూడండి. అపీరెన్స్ని బట్టి మోసపోతారు. మాది పెద్ద సంఘము, ఒక ఆదివారానికి 4 లక్షలు వస్తాయి. పెద్ద సంఘం ఎంత వచ్చింది తెలుసా? పెద్ద సంఘం. అపీరెన్స్ అనమాట. పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి, పెద్ద అపీరెన్స్ని బట్టి మోసపోకూడదు. నెక్స్ట్ ఎలా మోసపోతారు చూడండి. నేను ఏమడిగాను ప్రశ్న, ఎవరు మోసపోతారు? అది కదా పాయింట్. ఎవరు మోసపోతారు? దోస్ హూ ఆర్ కేర్లెస్ అండ్ అన్వాచబుల్.
నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు మోసపోతారు. నిర్లక్ష్యం అంటే ఏంటో తెలియదు చాలా మందికి. చెప్తా చూడండి. ఎవరైతే వారి యొక్క బాధ్యతని జాగ్రత్తగా నిర్వర్తిస్తారో వారు నిజంగా డిసిప్లిన్గా ఉండండి. నిర్లక్ష్యం ఎవరిలో ఉంటుందంటే క్రమశిక్షణ లేని వారిలో ఉంటుంది. ఏమైందిలే, ఆ తర్వాత చూసుకుందాంలే, ఇలాంటి నిర్లక్ష్య ధోరణి ఉండేవాళ్ళు మోసపోతారు. ఓకే, అర్థం చూసుకోండి. నెక్స్ట్, అధికారికి లోబడిన వారు మోసపోతారు. ఆ అధికారి దేవునికి లోబడాలి, మళ్ళీ గవర్నమెంట్కి లోబడాలి. ఎవరైతే దేవుని యొక్క అధికారికి లోబడరో వారు మోసపోతారు. గమనించుకోవాలి ఇవన్నీ. ఎవరైతే సత్యాన్ని ప్రేమించట్లేదో, ఎవరైతే దేవుని వాక్యాన్ని గుర్తించట్లేదో, ఎవరైతే ఎక్కువ మంది మెజారిటీని బట్టి వెళ్తున్నారో, ఎవరైతే విధేయత అనే దాన్ని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారో, ఎవరైతే అపీరెన్స్ని బట్టి జడ్జి చేసుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకోరో, లోబడరో, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మోసపోతారు. ఇప్పుడు ఆ యొక్క మోసాలు ఏంటో గమనిద్దాం. దేవుని వాక్యము యాక్చువల్గా ధర్మశాస్త్రం గురించి, ధర్మశాస్త్రము దేవుని రాజ్యం గురించి. అందరికి అర్థమైందా ఏంటి? ఇది ఇది ఏంటండి? ఇది ఒక రాజ్యాంగం. ఇది ధర్మశాస్త్రము, రాజ్యాంగం. దేవుని దేశానికి దేవుడిచ్చిన రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ఉందంటే ఒక రాజ్యం ఉందని అర్థం. సో ఇది రాజ్యాన్ని కూడా తెలియపరుస్తుంది. ఆ రాజ్యం ఏం తెలియపరుస్తుంది? ఆ రాజ్యానికి రాజు యేసుప్రభువు. ఆ రాజ్యానికి రాజు యేసుప్రభువుని ఎవరు నియమించారు? తండ్రి అయిన దేవుడు యేసుప్రభువుని ఆ రాజ్యానికి రాజుగా నియమించారు. మనందరినీ ఆ రాజ్యంలోకి రమ్మంటున్నాడు. ఇలాగా మెసేజ్ని అర్థం చేసుకోలేని గుడితనంలో ఉన్న వాళ్ళందరూ మోసపోతున్నారు. ఏమంటే యేసుప్రభువుకి పూజలు చేయాలా, ప్రార్థన చేయాలా, పండుగలు చేయాలా, ఇవన్నీ చేయాలనుకుంటున్న వారు మోసమైపోతున్నారండి, మోసమైపోతున్నారు. సో ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం. ఫస్ట్గా అంటే ముందుగా ఏ విషయాల్లో మనం మోసపోకూడదో ఆ విషయాలు తెలుసుకుందాం. ఏ విషయాల్లో అందరూ మోసపోతున్నారో ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా యేసు ప్రభువారి విషయంలో ఎలా మోసపోతున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వచనం. యేసు ప్రభువు స్వయంగా పలికిన మాటలు ఇవి. సువార్త తెలియదు, సువార్త యొక్క అర్థం తెలియదు. ఏమండి, ఒకడు బోధకుడు అవుతాడు, పాటలు పాడతాడు, మందిని కూడగడతాడు, ఏమండి గుంపుగా పెట్టుకుంటాడు, అరుస్తాడు, కరుస్తాడు, బద్దలు కొడతాడు, దేవుడు వాక్యం అంటాడు, అసలు ఏదో చేస్తారు. పాపం అమాయకులైన ప్రజలు అతన్ని నమ్మి మోసపోతున్నారు. యేసు వారితో ఇట్లా ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని అనేకులు నా పేరున వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలుమంది మోసపరచుదురు. చూసారండి, యేసు ప్రభువు వార్నింగ్ ఏంటి? మీరు మోసపోయే అవకాశం ఉన్నది. నా పేరట అనేకులు వస్తారు, వాళ్ళే క్రీస్తుని కొంతమంది చెప్పుకుంటారు, మరియు వారే నా పేరు చెప్పి మళ్ళీ మిమ్మల్ని మోసం చేస్తారు. ఈ రోజున యేసు ప్రభువుని దేవుడు అని చెప్పి మోసం చేసేవాళ్ళు ఎంతమంది? యేసు ప్రభువును మెస్సయ్య అండి, మెస్సయ్య రాజుగారు, ఆ యేసే క్రీస్తు. ఎంత మోసం జరుగుతున్నది. ఒక ముసలోడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చేసింది, వాటి బుర్రలో ఇంకేమైనా జ్ఞానం జరుగుతుందా? వారి సబ్కాన్షియస్ మైండ్ ఫుల్గా మెజిట్ అయిపోతాయి, అది పెడసగట్టుకుపోతాయి. వారి బుర్రలోకి ఏమి దూరం. అందుకే వాటిని కదిలిస్తే వాడే చెప్తాడు, ఆయన దూరంలో ఆయనే మాట్లాడతాడు. మనం చెప్పేది వెంటే కాదు, అతను చెప్పిందే మనం వినాలి. ఎందుకని? ఆ సంవత్సరాల అంత ఎక్స్పీరియన్స్ ఆ బుర్రలో పెడసగట్టుకుపోయింది, సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోయింది. ఇక దాంతోనే జీవిస్తాడు. వినడం అంతే. ఒకవేళ తప్పుడు భావాలతో అతను పెరిగి ముఖ్యమంత్రి అయితే, 70 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే ఆ ప్రజలు ఏమన్నా బాగుపడతారా? 70 సంవత్సరాలు ప్రధానమంత్రి అయితే ఆ దేశం ఏమైనా బాగుపడుతుందా? ఆలోచించండి. అలా పెడసపెట్టుకుంటూ పోయిన రాంగ్ విషయాలతో ఉంటే గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, అనేకులు నా పేరుతో వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారని యేసు ప్రభువు చెప్పారు. ఓ ప్రియా దేవుని బిడ్డలారా, మీరు వింటున్న మెసేజ్ చెప్తున్న భక్తుడు ఎవరు, ఎలాంటి వాడు?
వారి యొక్క పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు అన్న విషయాలను గమనించుకోలేకపోతే వరదలో కాలేస్తావు, పప్పులో కాలేస్తావు, ఎక్కడో మునుగుతావు, ఎక్కడో తేలుతావు, జీవితం సర్వనాశనం అయిపోతుంది. నేను చెప్పలేదని యేసుప్రభువు చెప్పారు. నెక్స్ట్ వచనం చూద్దాం. 2 కొరింథీ 11:4. 2 కొరింథీ 11:4. ఎందుకు ఈ విషయాలు చూడాలంటే మోసం జరుగుతూ ఉన్నది. ఇంకా ఈ రోజున ఈ టైంలో ఎన్ని మీటింగ్లు పెట్టారో, ఎక్కడెక్కడ పెట్టారో, ఎవరు వాళ్ళు పెట్టింది? యేసు ప్రభు వారిని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు, యేసు ప్రభు వారిని గుర్తించిన వారు, సాతానునే యేసు ప్రభు వారిలో గుర్తించిన వాళ్ళు. అది ఇక్కడ రాయబడి చూడండి 11:4. ఏలైనగా వచ్చిన వాడు ఎవరైనను మేము ప్రకటించని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించినను. కాంటెక్స్ట్ లో వేరే అర్థం ఇచ్చే లైన్ ఉందిలేండి కింద, కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఏమంటున్నాడంటే ఇది జరగకూడదు అంటున్నాడు. ఏం జరగకూడదు? మేము ప్రకటింపని మరి ఒక యేసు మీకు ప్రకటింపకూడదు. ఎవరు? మేము మా ద్వారా పొందిన ఆత్మ కాకుండా ఇంకొక ఆత్మ మీరు పొందకూడదు. జాగ్రత్త. మీరు అంగీకరించిన ఈ సువార్త కాకుండా మరి ఒక సువార్త మీరు అంగీకరించకూడదు. జాగ్రత్త. అంటే దాని అర్థం ఏంటంటే వేరే యేసుని ఆల్రెడీ తీసుకొచ్చేసారు. ఓకే, వేరే యేసుని ఆల్రెడీ తీసుకొచ్చారు, వేరే స్పిరిట్ని తీసుకొచ్చారు. మీకు తెలుసా ఈ రోజున స్పిరిట్ అంటే ఏం జరుగుతుందో? ఇప్పుడు మీరు టీవీలో కూడా చూస్తూ ఉంటారు. అతను ఇలా అంటాడు కదా, ఇలా అనగానే ఇలా ఏదో కొట్టులు ఆడుతూ ఉంటాడు, గిజగిజ కొట్టులు ఆడు కింద పడుతుంది. అది ఆత్మ మీరు అనుకుంటున్నారా? అది బ్లాక్ మ్యాజిక్ కూడా కావచ్చు. ఆత్మ అని చెప్పుచు వీడియోల్లో చూపించుచున్నారే, అది ఎందుకు ఇస్తాడు ప్రభు? అలా ప్రవచనం ఎప్పుడు కూడా ఎగ్జిస్ట్ అయిన భాషలో చెప్పిస్తాడు ప్రభు. మనకు తెలియకపోవచ్చు, భూమి మీద ఎక్కడో కొంత ఉండాలి ఆ భాష, అంతేగాని ఏ భాష పడితే ఆ భాష మాట్లాడకూడదు. అంటే దాని అర్థం ఏంటి? మీరు పొందిన ఆత్మను కాకుండా వేరే ఆత్మను పొందేలా చేస్తున్నారా అని. ఆ అవకాశం ఉన్నదా లేదా ఈ వాక్యం ప్రకారం చెప్పండి. ఇప్పుడు అదే జరుగుతుంది. వేరే క్రీస్తు, వేరే ఆత్మ, మూడోదేంటి? వేరే సువార్త. ఇవి 3 భక్తులు వార్నింగ్ చేశాడు. ఈ 3 ఇప్పుడు జరుగుతున్నాయి అంటాను నేను. వేరే క్రీస్తు, వేరే ఆత్మ, వేరే సువార్త. యేసు ప్రభువారు స్వయంగా నోటితో ప్రకటించిన సువార్త, దేవుని రాజ్య సువార్త ఆ మొదటి 4 పుస్తకాల్లో స్పష్టంగా ఉన్నది. మోసం జరగట్లేదా? మరి ఇప్పటికి కూడా సిలువ సువార్తలు చెప్పేవాళ్ళు, బిల్డింగుల పైన సిలువలు పెట్టుకునేవాడు, ఇళ్లలో సిలువలు పెట్టుకునేవాడు, మెళ్ళల్లో సిలువలు వేసుకునేవాడు ఎవరు? తెలియని వారు, మోసపోతున్న వారు. నెక్స్ట్ వచనం చూద్దాం. 13వ వచనం చూడండి, అదే అధ్యాయం. ఏలైనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకునే వారయ్యండి. అదిగోండి, ముందుగా ఇక్కడ చెప్పాడు భక్తుడు, తర్వాత ఏమంటున్నాడు? మీరు క్రీస్తు యొక్క శిష్యుల వేషం ధరించారంట. క్రీస్తు యొక్క శిష్యుల వేషం ధరించుకొని దొంగ అపోస్తలులను మోసగాండకు పనివారిని ఉన్నారు. మోసము జరగని ప్లేస్ ఎక్కడ? ఇది అపవాది లోకము. ఈ మోసం జరుగుతూనే ఉన్నది. అసలు విషయం చెప్తున్నాడు 14వ వచనం. ఇది ఆశ్చర్యమే కాదు, ఇది పెద్ద సంగతే కాదు. అసలు సంగతి చెప్తా చూడండి. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు. అపవాదే యేసు ప్రభు వారి వేషం వేశాడంట. ఇంకేముంది చెప్పండి? నా దృష్టిలో అపవాది చాలా టాలెంటెడ్ అండి. కొంతమంది వేషాలు వేస్తే ఆ వ్యక్తిని గుర్తించలేరు. తెలుసా మీకు? కొంతమంది వేషాలు వేస్తే బాడీ డబుల్ చేసినా కూడా మనం గుర్తించలేము. అలాగా క్లోజ్గా, చాలా క్లోజ్గా, ఇప్పుడు నాకు లాంటి వ్యక్తి గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? అలా నేను కాకుండా అలా జరిగే అవకాశం ఈ రోజున ఉన్నది అని చెప్తున్నాను మీకు. ఉన్నది అని చెప్తున్నాను మీకు. ఆల్రెడీ అంటే చాలా చోట్ల జరిగింది. ఇప్పుడు యేసు ప్రభు వేషం యాస్టీజ్గా అపవాదం తీసుకొని వస్తున్నాడు. చాలా మంది నాకు కళ్ళు యేసుప్రభు వారు ఎలా ఉన్నాడో తెలియదు కదా, మరి నీకు ఎలా కనపడ్డాడు? నా ప్రశ్న అర్థమైంది మీకు? యేసుప్రభు వారు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. తెలుసా మీకు? ఆ సంగతి తెలుసా?
యేసు ప్రభువారు ఏ రకంగా ఉంటాడో, ఆయన పిక్చర్ ఏంటో ఎవరికీ తెలియదు. కానీ నా కల్లో యేసు ప్రభువారు వచ్చి చెప్పారు, నేను యేసు ప్రభువారితో మాట్లాడాను అంటే ఎవరితో మాట్లాడుతున్నట్టు? ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నట్టు? వేషం వేసుకున్న క్రీస్తుతో. వాడే చెప్పుకుంటాడు నేనే క్రీస్తునని. ఎందుకంటే యేసు ప్రభువారు ఎలా ఉంటాడో నీకు తెలియనప్పుడు నువ్వు ఆ వ్యక్తిని క్రీస్తుని ఎలా గుర్తుపట్టావు? క్రైస్తవుల ఇళ్లలో యేసు ప్రభువారి ఫోటో ఉంటుంది. ఆ వేషం వేసుకుని రావచ్చు వాడు, ఎందుకంటే అదే వాళ్ళు క్రీస్తుని నమ్ముతున్నారుగా. ఆ వేషంలో వస్తే మీకు ఎలా తెలుస్తుంది? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్త గమనించండి. ఈరోజు నేను మీ అందరికీ చెప్పవలసిన విషయం ఇది. మీరు కూడా అలర్ట్గా లేకపోతే మోసపోవడం తథ్యం. మత్తయి సువార్త 24లో కదా, అక్కడే యేసు ప్రభువారు ఈ మాట అన్నాడు. ఎంతో కాలం దేవుని మార్గంలో ఉండి కూడా రక్షించబడటం జరగదంట. ఎవరు వీళ్ళు? ఇంకా యేసు ప్రభువారిని సరిగ్గా గుర్తించలేని వాళ్ళు. 24వ అధ్యాయంలో 22వ వచనం, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరము తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఏమండి, నెక్స్ట్ లైన్ చూడండి, జాగ్రత్త గమనించాలి ఇవన్నీ. ఆ కాలం ముందు ఎవరైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనబరిచెదరు. వింటున్నారా అందరూ? నేనా చెప్పిందండి? యేసు ప్రభువారు చెప్పారు. సో డిసెప్షన్ చాలా గ్రాండ్గా జరగబోతుంది. మీ కళ్ళ ముందే చనిపోయిన లేపచ్చు అంట. అది నిజంగా అవ్వవచ్చు, కానీ మీరు నమ్మేటట్లు చేయొచ్చు. సో అప్పుడు ఏమైందంట, వీళ్ళు క్రీస్తు కాదా, వీళ్ళు క్రీస్తు బిడ్డలు కాదా అనుకునే పరిస్థితి మీలో వచ్చిందంట. ఎవరిలో చూడండి, ఏర్పరచబడిన వారి సైతము మోసపోవడానికి ఈ సూచక్రియలు జరుగుతాయంట. సో అందుకే నేను మీ అందరికీ ఏం చెప్తున్నాను, మీరు సత్యాన్ని పట్టుకోండి. సత్యాన్ని పట్టుకోకపోతే మీరు దేవుని మార్గంలో ఏర్పరచబడినా కూడా ఇదిగో ఇక్కడ జాగ్రత్త చూడండి, వాళ్ళు కూడా మోసపోయే పరిస్థితి. ఫాల్స్ గాస్పెల్ ఏమండి, సువార్తను మార్చేసేసాడు. పౌలు గారు ఏమన్నారు, సిలువను గురించిన మాట వీరికి చాలా కంటకంగా ఉంది. ఒక పక్క మీ యేసు రాజు అంటావు, ఇంకొక పక్క రోమీని ఆయన చంపారంటావు, సిలువేశారంటావు. అదేది నువ్వు చెప్పేది? మేము నమ్మం అన్నారు చాలామంది అన్యజనులు. అంటే విధాన జాతర ఒక పక్కేమో దేవుడు రాజ్యం అంటావు, రాజ్యానికి క్రీస్తు రాజు అంటావు, ఆ రాజ్యంలో ప్రవేశించమంటావు, మళ్ళీ ఆయన ఎవరో చెప్పారంటావు, సిలువు మరణం వేసి చెప్పారంటున్నావు. మేమంటే నమ్మాలి అని చాలా మంది ప్రశ్నించారండి. ఒక రాజు ఎవరన్నా ఇతర రాజు చంపబడతాడా, సిలువ వేయబడతాడా, ఏదో గొప్ప నేరగాడిలాగా మేమేనో అనుకుంటా వెళ్ళిపోయారు చాలా మంది. అందుకని పౌలు ఏమన్నాడు, సిలువ అనే మాట వినపడం కాదు, వీళ్ళందరికీ కంటకంగా ఉంది, వీళ్ళు అసలు నమ్మటం లేదు. సిలువను గుర్చిన మాట వీరికి వ్యర్థమైపోయింది, వెంటనంగా ఉంది, నా సువార్త అంతా వెంటనం అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలని పేతురు దగ్గరికి వెళ్ళాడు పౌలు గారు. ఇలా వెళ్ళానండి, ఇలా సేవ చేశానండి, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. అప్పుడు పేతురు, యోహాను, కడమ శిష్యులు సలహా ఇచ్చారు. ఎవరికి? పౌలు గారికి. నువ్వు ముందు వెళ్ళి ఎక్కడైతే చెప్పదలిసావో వాళ్ళకు ముందుగా మండపం దాని ముందే చెప్పేసి. ఎట్లా చెప్పమన్నారు మళ్ళీ చూడండి జాగ్రత్తగా. లేఖనాల ప్రకారం ఆయన సిలువ వేయబడ్డాడు, లేఖనాల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం తిరిగి లేచాడు. ఎందుకని అలా చెప్పమన్నారు? యేసు ప్రభువారు బలహీనుడు కాదు, ఈ రాజు గొప్ప రాజే, బలహీనుడైన రాజు కాదు. ఎవరో ఈయన సిలువేస్తే చనిపోయేంత బలహీనుడు కాదు. ఆయన లేఖనాలు నెరవేర్చాలి కాబట్టి అలా చనిపోయారు అని చెప్పమని పౌలు గారికి చెప్పారు. ఎవరు? ఆ కడమ అపోస్తలులు. అప్పుడు పౌలు గారు నాకు ఇచ్చిన ఉపదేశం ఏంటంటే అని చెప్పేసి కొరింథీ సంఘానికి రాశాడు. ఎందుకని?
సిలువ అనే మాట వినగానే చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. రాజంటారు ఆ సిలువ ఏంది, మరణం ఏంది, ఉరి శిక్ష లాంటి శిక్ష ఏంటి అని. లేదు లేదు, ఆయన చనిపోయింది ముందుగా రాయబడి ఉంది, దాని ప్రకారమే చనిపోయాడు ఆయన, ఆయన బలహీనుడు కాదు అని చెప్పదలిసి పౌలు గారు ఇది చెప్పారే కానీ ఇదే సువార్త అని చెప్పలేదండి. దారుణం అండి. అయితే అపవాది అడ్వాంటేజ్గా తీసుకొని ప్రపంచం మొత్తాన్ని మోసం చేశారు. ఏమండి, సిలువే 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 సువార్త అయిపోయింది. అయ్యో, సిలువే గుర్తయిపోయింది. క్రిస్టియానిటీకి గుర్తేంటి? సిలువేగా. ఏ మందిరం పైన సిలువ లేదో ఇక మందిరం కాదన్నట్టు పెట్టుకుంటారు. నాకు తెలిసిన ఒక భక్తుడు మంచిగా సేవ చేసేవాడు. కొంతమంది వచ్చారంట క్రైస్తవుడు, మీ మందిరంలో సిలువ లేదు, మందిరం పైన సిలువ లేదు, ఏంది అసలు, నువ్వెంత దేవుడికి సేవ చేస్తావు అనుకుంటారు. అలా తయారు చేశారనమాట. మందిరంలో సిలువ ఉండాలి, మందిరం పైన సిలువ ఉండాలి, గుర్తు అనమాట. నేనేమంటా తెలుసా, ఆ గుర్తు వేసింది ఎవరు? ఇదిగో ఇక్కడ వేషం వేసుకున్న క్రీస్తు, అంటే క్రీస్తులాగా వేషం వేసుకున్నవాడు. ఇప్పుడే మనం ఈ అధ్యాయంలో చూసాం. రాంగు వేసి రావచ్చంట, రాంగు ఆత్మ రావచ్చంట, రాంగు సువార్తలో రావచ్చు. గమనించుకోండి. నేను ఈ మూడు నాకు తెలుసు, నాకు 20 సంవత్సరాల వయసులోనే అర్థమైంది. రాంగ్ వేసు అపవాది వేశాడు, సంఘాలు వేశాడు 4వ శతాబ్దం నుంచే. రాంగ్ ఆత్మ, ఏమాత్మ? పరిశుద్ధ ఆత్మ దేవుడిని చేసేశారు, వ్యక్తిని చేసేశారు, శక్తి కాదంట. ఇక వానిలో విపరీతమైన తప్పుడు కోరికలు కూడా కలిగిస్తున్నది, రకరకాల డిస్ప్లే చేస్తున్నది, డ్యాన్సులు, రకరకాల యాక్షన్స్ మాయ చేస్తున్నది. రాంగ్ ఆత్మ, రాంగ్ స్పిరిట్. మూడవది రాంగ్ మెసేజ్. యేసుప్రభువు నోటితో ప్రకటించి ఊరూర గ్రామ గ్రామం ప్రకటించిన ఆ దేవుని రాజ్య సువార్త ఆగిపోయింది. భూగర్భంలోనే సమాధి చేసేసారు. ఏం పైకి తెచ్చారు? సిలువ సువార్త. యేసుప్రభువు నీ కోసం మరణించారు, నీ పాపం కోసం మరణించారు. అది ఎక్కడ చెప్పాడు యేసుప్రభువు? ఎక్కడ చెప్పరా? ఎక్కడ? ఈవెన్ వన్స్. ఈ రోజున ఎవరు పడితే వాళ్ళు బోధకులు అవుతున్నారు. బోధకుడికి ఉండాల్సిన శ్రమ ఉంటుంది, ఓకే. అయితే మనము అతను బోధకుడైనందుకు మోసపోకూడదు, అది నేను చెప్తుంది. మీరు మోసపోకూడదు. ఎవరు పడితే వాళ్ళు బోధకులు అవనివ్వండి, కానీ మీరు ఎవరు పడితే వాళ్ళు నమ్మద్దు. అపోస్తలుడైన యోహాను చెప్పినట్లు జాగ్రత్తగా ఆ వ్యక్తిని గుర్తించాలి, అతనిలో ఉన్న స్పిరిట్ని గుర్తించాలి, ఓకే. తర్వాత సంఘము. రాంగ్ సంఘాలు ఎలా ఉంటాయి? రాంగ్ సంఘాల్లో ఎలాంటి సూచనలు కనపడితే నేను చెప్తానండి. వాళ్ళు ఏమేమి ఫాలో అవుతారు తెలుసా? బైబిల్లో ఉన్న ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వదు. ఇదే సూచన, ఫస్ట్ సూచన. ధర్మశాస్త్రమును కొట్టివేసిందని చెప్తారు. ఆజ్ఞాతిక్రమే పాపం, పాపంలో వచ్చే జీతం మరణం అని ప్రభువు చెప్తుంటే ఆజ్ఞలు అతిక్రమించడం కాదు, ఆజ్ఞలనే తీసేస్తారు. ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్ ఏంటి? వారు లేఖనాల్లో ఉన్న పండుగలు తప్ప మిగతాన్ని పాల్గొన్నారు. లేఖనాల్లో ఉన్న పండుగలు యేసుప్రభువు వారు ఫాలో అయ్యారు. ఏమండి? పస్కా ఫాలో అయ్యారు ఆయన, పులినట్ల పండుగలు ఫాలో అయ్యారు ఆయన. ఏమండి? పర్ణశాలల పండుగ ఫాలో అయ్యారు, గుడారాల పండుగ ఫాలో అయ్యాడు ఆయన. అన్ని పండుగలు ఆయన ఫాలో అయ్యారు, శిష్యులు కూడా ఫాలో అయ్యారు. సో ఏ సంఘం అయితే దేవుని నిజమైన పండుగలు ఫాలో అవ్వట్లేదు చూసుకోండి, అది దేవుడి సంఘము కాదు, వేరే వాని సంఘము. ఇప్పటి వరకు నేర్చుకున్నారు ఎన్నోసార్లు, ఇంకేముంటాయి చెప్పండి అందులో. యేసు ప్రభువును దేవుడు అంటారు, ఆయన దేవుడిని చేస్తారు. ఇంకా సంఘంలో ఏం చేస్తారు? సంఘంలో ఏముంటుంది తెలుసా? ఆ సంఘంలో ప్రజాస్వామ్యం ఉంటుంది. మందిని బట్టి వాళ్ళు ఓట్లేసి అలా ఇలా చేస్తూ ఉంటారు. దేవుని సంఘములకు సంబంధించిన విషయాలే ఉండవు. చెప్తా చూడండి. సంఘము అంటే ఎక్లీషియా, ఎక్లీషియా అంటే సెనెట్, సెనెట్ అంటే రాజుగారికి ఉండే ఒక పర్సనాలిటీ. యాక్చువల్గా ఇది రౌండ్ టేబుల్ సమావేశం అవ్వాలి, మనందరము లా డిస్కస్ చేయాలి. ఇది ట్రైనింగ్ కూడా జరగచ్చు, ట్రైనింగ్ సెషన్స్ కూడా జరగచ్చు, ఓకే.
సో ఇలాగే జరగాలి. కానీ అక్కడ జరిగేది వేరు. అక్కడ ఒక షో జరుగుతుంది. ఏమండి, ఒకళ్ళు పాటలు పాడటం, ఒకళ్ళు వాక్యాలు చదవటం, ఒకళ్ళు ఒక పెద్ద షో లాగా వేస్తారనమాట. ఒక డ్రెస్సింగ్ సెన్స్, కోయర్కి ఒక డ్రెస్సు, వాళ్ళకి ఒక డ్రెస్సు, వీళ్ళకి ఒక డ్రెస్సు, ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. ఏమండి, ప్రోగ్రామ్ జరుగుతుందా ఎక్కడైనా కోర్టులో ప్రోగ్రామ్ జరుగుతుంది. ఏం జరుగుతుంది కోర్టులో? చట్టము నిర్వర్తించబడుతుంది. చట్టము, లాయర్ ఎలా ఉండాలి, జడ్జి ఎలా ఉండాలి, నేరస్తులను ఎక్కడ తీసుకొచ్చి ఏం చేయాలి, విచారణ అంతా చట్టం ప్రకారం జరుగుతుంది. అది ఇది సంఘములో జరగాల్సింది. జీవన దేవుని బిడ్డలు సంఘములు ఎలా ప్రవర్తించాలో మీకు తెలియాలని తిమోతికి రాశాడు పౌలు చెప్తుంది. అర్థమవుతుందని చెప్తుంది. సో ఈ విధంగా సంఘము రాంగ్ అవుతుందో కూడా గమనించవచ్చు. వాళ్ళ సూచనలు వేరుగా ఉంటాయి. ఎలా సిలువలు పెడతారు, స్టార్లు పెడతారు, మరియమ్మ తల్లిని కూడా పెడతారు. తల్లి కొడుకు మతం ఉంటుంది. యాక్చువల్గా వాటికన్ సిటీలో ఉన్న ఇది ఏదైతే ఉన్నదో సిస్టము అదే ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయింది. అక్కడ అబద్ధ బోధ ఉంటుందండి. అది సంఘంలో మీరు చెప్పట్లేదండి. అబద్ధ బోధ ఉంటుంది. అబద్ధ బోధ అంటే ఏం చెప్పండి ఎవరైనా? అబద్ధ బోధ అంటే నిజంగాని బోధ అంటే లేఖనాల్లో లేని విషయాన్ని ఉన్నట్టుగా ప్రకటించడం. ముందు బిల్లీ గ్రాహం గారు లేకపోతే మిగతా భక్తులు వాళ్ళకి వ్యతిరేకంగా ప్రకటించడం కాదు, వాక్యానికి వ్యతిరేకంగా ప్రకటించడం. చూడండి అక్కడ 2 తిమోతి 4:3. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదజములు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధనలు తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అదిగోండి, ముందుగానే పౌలు గారు చెప్పేస్తారు. 1వ శతాబ్దంలో చెప్పేశాడు. జాగ్రత్త గమనించాలి. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. వచ్చిందా? మీకు వాట్సాప్లో మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి. అది ముందు ఆకాశంలో యేసుప్రభువు తల కనబడింది, లేకపోతే అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, కెన్యాలో అట్లా జరిగింది, ఏమంటే వస్తూ ఉంటాయి. ఒక బోధకుడు అక్కడ వాక్యం చెప్పడానికి అతను నిజమైన బోధకుడు అయితేగా కల్పనా కథలు మాత్రమే చెప్పాలి. సో అదంతా చెప్పాలి. నిజంగా లేఖనాల్లో ప్రభువారు ఏం తెలియపరిచారో అది చెప్పరు కదా. టుడే నేను ఏం చెప్తాను మీ అందరూ చెప్పండి. ఈరోజు దేవుడు మీకు చెప్పమని నాకు చెప్పిన మాట ఏంటంటే, మీరు మోసపోకూడదు. మీరు మోసపోకూడదు. మోసపోతే జీవితం పోయినట్టే. మీరు మోసపోయారా? లైఫ్ మోసపోకుండా ఉండటానికి నేను కావాల్సిన వచనాలన్నీ ఇందులో పెట్టారన్నట్టు. మీరు చదువుకోండి, గుర్తించండి, జ్ఞానం తెచ్చుకోండి, దేవుడు రాజ్యంలో ఉంటాడు. దేవుడు చెప్తుంది అధికారం అంటే ఏదో నలుగురులాగా వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసి అర్థం కాదు. జీవితాంతం ప్రతి క్షణము దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవడం. ఎవరు రాయబడింది? 1వ కీర్తన గ్రంథంలో దుష్టుల ఆలోచించకున్నక, పాపలు మాటలు నిలవక, అపహాసకులు కూర్చుండి చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమించు చుట్టూ వలె ఉండను. అది జరగాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు రాజ్యాన్ని ఓపెన్ చేశాడు డోర్స్. మనం ఏం చేస్తున్నాము? కొంచెంసేపు వచ్చి టైం స్పెండ్ చేసి పాస్టర్ గారికి హాయ్ చెప్పి ఓకే మళ్ళీ బాయ్ చదువుదాం అనుకుంటున్నాను. అలా కాదండి. నేను అన్నీ నిన్న చెప్పాను. సింప్లిఫై చేసుకోండి లైఫ్ని, సులభతరం చేసుకోండి లైఫ్ని. ఏమంటే సత్యము మీద మాత్రమే మీకు ప్రేమ ఉండాలి. సత్యమైతే చేస్తా, లేకపోతే చేయను అన్న మనసు ధోరణి మీకు రావాలి. అప్పుడు మీ జీవితాలు బాగుపడతాయి. అప్పుడు మీరు ఎవరు మోసపోలేరు. ఎవరన్నా దగ్గర చెప్పినా కూడా నిజమైతే ఎట్లా చెప్పు అని అడుగుతారు, గ్యారెంటీ అడుగుతారు. అప్పుడు మీరు మోసపోవడానికి అవకాశమే లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్దాం. ఫాల్స్ ఫెస్టివల్స్. మోసపోయేవాళ్ళు చేసేది దొంగ పండుగ, మోసపోయే పండుగ. క్రిస్మస్ బైబిల్లో ఉందండి.
యేసుప్రభువారి పుట్టినరోజు ఎవరికైనా తెలుసా అసలు? ఎవరికి తెలీదు. ఆయన ఎప్పుడు పుట్టాడు? ఆయనని ఆరాధించింది ఎవరు? ఎవరో దూరదేశం నుంచి వచ్చిన ఆ కొంతమంది వ్యక్తులు, మాజయ్ అంటారు వాళ్ళని. గొర్రెల కాపులు కూడా ఆరాధించలా. ఎవరున్నారా చాలా మంచిది అన్నారు. ఆరాధించింది దూతలు ఆకాశంలో నుంచి. ఎవరిని ఆరాధించారు? ఇలాంటి గొప్ప సంగతిని పెట్టేందుకు దేవుణ్ణి ఆరాధించారు. అది వన్ టైం ఈవెంట్, నెక్స్ట్ ఇయర్ జరగల. 30 years ప్రభువారు వేచి ఉన్నారు రబీ అవడానికి. ఏ సంవత్సరం రిపీట్ అవలా. మీరెందుకు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ మెరీ క్రిస్మస్ అనుకుంటాను. ఎవరు చేశారు అది? ఎవరు చేశారు? సో బైబిల్లో లేని పండుగలు చేస్తూ ఉన్న వాళ్ళు మోసపోతున్నారు. క్రిస్మస్ లేదు, లెంట్ లేదు. యేసుప్రభువారు ఏడవద్దని చెప్పారు. నా కోసం ఏడవవద్దు. కనీసం ప్రభు మాటని వినండి, దయచేసి నా మాట వినండి. నేనేం చెప్తున్నాను? ప్రభువారు చెప్తున్నాను. ఏమన్నాడు? నా కోసం మీరు ఏడవవద్దు. కటకటాయేసునాద కల్వరిగిరి బాధ. ఎందుకు ఏడవ? ప్రభువారు నా కోసం ఏడవద్దని చెప్పారా లేదా? మరి ఎవరి కోసం ఏడాలి? మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి. అయ్యో నా భర్త ఏంది ఇలా ఉన్నాడు, నా కుటుంబం ఏంది ఇలా ఉంది, నా పిల్లలు ఏంది ఇలా ఉన్నారు, దానికోసం ఏడవకుండా యేసుప్రభువారి కోసం ఏడవడం మొదలెట్టారే. వాళ్ళకి వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ కోసం ఏడవటానికి కన్నీళ్లు రావు. యేసుప్రభువారి కోసం అయితే మొట్టమొదట కాదు ఊరికే వచ్చేస్తాయి. ఎందుకు? దేవుడు కొడతాడు, లెంట పాలవకపోతే దేవుడి శిక్షే. శ్రమ దినాలు పెళ్లిళ్ళు చేసుకోకూడదు. ఇంకా నయ్యో శ్రమ దినాల్లో ఎవరు చనిపోకూడదు అలా. ఏమండి? శ్రమ దినాల్లో ఎవరు చనిపోకూడదు అనలేదు. ఇంకా శ్రమ దినాల్లో ఎవరు పెళ్లి చేసుకోకూడదు. ఈ మంచి దినాలు కాదు, శ్రమ దిన శిలువ ధ్యానాలు. శ్రమల ఏదో శిలువ ధ్యానాలు అంట. శ్రమల దినాలు. ఉపవాసం ఎలా ఉంటారు తెలిసి వీళ్ళు? అది ఉపవాసం అని చెప్తారండి. యేసుప్రభువారు ఎలా ఉన్నారు ఉపవాసం? కేవలం వాటర్ తాగారు అంతే, ఇంకా ఏం తిన్నా. 40 రోజులు ఏం తిన్నా. అర్థమవుతుందని చెప్తుంది. మీరేం చేస్తారు? ముస్లిమ్స్ రంజాన్ వాళ్ళు చెప్తారు, మేము పగలు తినవండి రాత్రి తిన్నామని వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఓకే. వాళ్ళకులాగా వీళ్ళు చెప్పి కూడా చేయరు. వీళ్ళు ఉపవాసం అని చెప్తారు, వీళ్ళు తింటా ఉంటారు. అదే ఉపవాసం వస్తుంది. ఉపవాసం అంటే తినకుండా ఉండాలి, కేవలం వాటర్ మాత్రమే తాగాలి. రోజు తింటదని ఉపవాస ధ్యానాలు ఎందుకంటారు మీరు? ఉపవాసం అంటే తినకూడదు. 40 దినాల వరకు తినకుండా ఉండాలి, ఓన్లీ వాటర్ తాగాలి. అది చేయండి. అట్లా చేయండి యేసుప్రభువారు. మేము యేసుప్రభువారు లాగా చేస్తామని చెప్తారు, మరి యేసుప్రభువారులా చేయండి. ఇవన్నీ బోటకపు మాటలు. అది దేవుని పండుగ కాదు, అది మోసపోయిన పండుగ. అపవాది ద్వారా మోసం చేయబడుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఇంకో పండుగ ఏంటి? గుడ్ ఫ్రైడే. ఫ్రైడే గుడ్ ఎట్ అయింది. దేవుని వాక్యంలో యేసుప్రభువారు పస్కా రోజున మరణించారు, గుడ్ ఫ్రైడే రోజున కాదు. ఎంతమంది అర్థమవుతుంది? ఏదో ఒక సంవత్సరము ఆ పస్కా రోజు ఫ్రైడే రావచ్చు, ఏదో ఒక సంవత్సరం. అన్ని రోజులు ఫ్రైడే రాదు. మళ్ళీ ఈ సంవత్సరం బుధవారం వచ్చింది, పోయిన సంవత్సరం మంగళవారం వచ్చింది, అట్లా రావచ్చు. గుడ్ ఫ్రైడే ఈజ్ నాట్ ఎ గుడ్ ఫ్రైడే, జస్ట్ నార్మల్ ఫ్రైడే. పస్కా రోజున మరణించాడు ప్రభువారు, గుర్తుపెట్టుకోండి. పస్కా ఆ ప్రభువారు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ముక్కని ఎత్తుకొని దాన్ని విరిచి శిష్యులకు పంచిపెట్టి మళ్ళీ ఒక పాత్రను ఎత్తుకొని అందులో ఉన్న ఆ ద్రాక్షారసాన్ని, ఇది నా కొరకైన కొత్త నిబంధన అని చెప్పి వాళ్ళతో పంచుకున్నాడు. పస్కా భోజనం అలా చేశాడు ఆయన. మీరు బల్లారాధన అని చెప్పి చేసే ఆరాధన ఏంటి? అది ఏంటి? ఎక్కడది? ఎవరు చేశారు? ఎవరు నేర్పారు మీకు? ఎవరు నేర్పలా, వీళ్ళే డెవలప్ చేసుకున్నారు. 4వ శతాబ్దం నుంచి రోమన్ క్యాథలిక్స్ డెవలప్ చేశారు. ఓకే, యాక్చువల్గా బైబిల్లో లేదు. ఏంటంటే రొట్టె వేర్చడం అంటే ఏంటంటే భోజనం చేయటం.
రొట్టె విరిచడం అంటే బలారాధన కాదు కాదు కాదు. సంవత్సరానికి ఒక్కసారి చేయాల్సింది మీరు వారం వారం చేస్తున్నారు, తప్పు తప్పు. సంవత్సరానికి ఒకసారి చేయాల్సింది నెల నెల చేస్తున్నారు, తప్పు. మరి అందరూ అర్థం చేసుకోవాలి. రాముడు పండుగలు లేఖనాల ప్రకారం మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా లేఖనం లేకుండా ఎవరు మాట్లాడితే అది అసత్యం అయిపోతుంది, తప్పుడు బోధ అయిపోతుంది. లేఖనాల్లో ఏముంది? నెక్స్ట్ పండుగ వెళ్దాం, ఈస్టర్. ఈస్టర్ అనే వర్డ్ తెలుసా మీకు? అది గ్రీకు దేవత పేరండి, ఎస్టర్. ఆ దేవతకి కుందేలు గుడ్లతో సంబంధం ఉంది. ఫర్టిలైజ్ గాడ్ ఈస్టర్ అంటే. అది మార్చేసి ఈస్టర్ అని పెట్టారు. సండేకి యేసు ప్రభువారు మరి మరణం తిరిగి లేచారని చెప్పేసి ఎవరు పెట్టారు? రోమన్ క్యాథలిక్ చర్చ్. మీరు దాన్ని ఎలా నమ్ముతారు? దేవుని వాక్యంలో లింక్ లేకుండా, దేవుని వాక్యంలో ఆజ్ఞ లేకుండా. యేసు ప్రభువారు తిరిగి లేచారు, ఆదివారం మాత్రం కాదు. ఆయన తిరిగి లేచే సమయాన్ని ఎవరు చూడలేదు. ఆయన తిరిగి లేచిన తర్వాత రోజు చూశారు. ఆ లెక్కన ఆయన విశ్రాంతి దినము రోజునే లేచారు. ఎందుకంటే విశ్రాంతి దినం మధ్యాహ్నం 3 గంటలకు 3 రోజులు పూర్తవుతుంది. యోనా సూచన ఇచ్చాడు ప్రభువారు. యోనా ఎలా అయితే సముద్ర తిమింగలంలో 3 రోజులు ఉన్నాడు, 3 పగళ్ళు 3 రాత్రులు, అలాగే ఈ భూ గర్భంలో సమాధిలో యేసు ప్రభువారు 3 పగళ్ళు 3 రాత్రులు ఉంటాడు. అలా లెక్కేసుకుంటే శనివారానికి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలు చనిపోతే శనివారం మధ్యాహ్నం 3 గంటలు 3 రోజులు పూర్తవుతాయి, 72 అవర్స్. పైగా ఆ వారంలో 2 సబ్బాతులు ఉంటాయి. ఒకటేమో వారాంతపు విశ్రాంతి దినము, ఇంకొకటేమో హైడే. భక్తుడైన యోహాను రాస్తాడు మహాదినము అని. అంటే ఏంటి? పులిరొట్టెల పండుగలో మొదటి రోజు. ఇవన్నీ తెలియని అమాయకులు మోసపోతున్నారు పండుగల విషయంలో. వారి ప్రయాస వ్యర్థము అని నేను చెప్తున్నాను. ఎవరైతే సత్యము తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో వారిని చూసి మనం ఏమంటాం చెప్పండి? చాలా మంది సత్యాన్ని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు, తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. చిన్న పిల్లాడు 3 సంవత్సరాలు అదే ప్లగ్లో వేలు పెట్టదు అంటే వాడికి ఏమర్థమైంది? అది కరెంట్ రా, ఇదవుతుందా అంటే. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. ఎంత అమాయకంగా ఉన్నారు. వారికి ఒకటే తెలుసు, పని చేయటం, డబ్బులు తెచ్చుకోవడం, తినటం, తాగడం, పడుకోవడం, మళ్ళీ లేవడం, పని చేయటం, మళ్ళీ తెచ్చుకోవడం, తింటం. బాబు ఆలోచనలో వారు 0 అయిపోయారు. అందుకే ఇలాంటి మెసేజ్ కావాలి. మనం అందరికీ చెప్పాలండి. బుర్ర తక్కువగా ఉన్నవారికి కళ్ళు తెరిపించాలి. నేను ఫస్ట్లో చెప్పాను కదా, ఎంతమంది ఆ విధంగా ఉన్నారు చెప్పండి? ఒక వ్యక్తి గుడ్డివాడిగా పుట్టి 60 సంవత్సరాల పనికి చచ్చిపోయాడు. అతనికి ఏమీ తెలియదు, సత్యానికి యాక్సెసే లేదు, ఆ విషయాలు అసలు ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు అన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి ప్రపంచంలో? అందరూ వాళ్ళే తెలుసా మీకు? అందరూ వాళ్ళే. నేను వెళ్ళాను. మరి ఎవరికి ప్రభువారు కళ్ళు ఇస్తాడు? ఎవరైతే ప్రభువా ఇది నాకు అర్థం కావాలి, నాకు తెలియాలి, నాకు కావాలి, నాకు కళ్ళు తెరువు, నాకు అర్థం కావాలన్నవాడికి దేవుడు కళ్ళు తెరుస్తాడు. వాళ్ళకి అర్థం అవుతుంది. అసలు అందుకేనంటే యేసుప్రభువారు వచ్చింది. వాక్యం కూడా చదివించాం మీకు. చూడని వారు చూడాలి, చూసి వారు గుడ్డివారు కావాలి. నేను 20 సంవత్సరాల వయసులో ప్రభావ నాకేం తెలియదు కావాలి, నాకు జ్ఞానం ఓపెన్ చేసి నేను ఒకటే చెప్పా, ప్రభా ఇటు చూస్తే మైనస్ ఇన్ఫినిటీ ఉంది, ఇటు చూస్తే ప్లస్ ఇన్ఫినిటీ ఉంది, మధ్యలో నేను ఉన్నాను అంటే ఇటు నాకేం తెలియదు, ఇటు నాకేం తెలియదు, మధ్యలో నేను ఉన్నాను. ప్రభా నాకు కళ్ళు తెలియాలి చేసాడు ప్రభా. మ్యాథ్స్ తెలిసి అర్థమైంది. వాట్ ఈస్ ప్లస్ ఇన్ఫినిటీ అండ్ వాట్ ఈస్ మైనస్ ఇన్ఫినిటీ అంటే ఏంటో తెలుసా? ఇటువైపు ఏమైందో నాకు తెలియదు, ఇటువైపు ఏముందో నాకు తెలియదు, ఇక్కడ ఉన్నాను మాత్రం అది మాత్రం తెలుసుకోవా. ఏం జరుగుతుందో, ఆకలి మాత్రం వేస్తుంది, నిద్ర మాత్రం వస్తుంది, అంత మాత్రమే తెలుసు. నాకు జ్ఞానం కావాలి అని అంటే అప్పుడు దేవుడు వాక్యం తెలిసి మనకి జ్ఞానం వస్తాడు. అప్పుడు వారికి ఏమీ తెలియదు. మీరు మీ పాపంలోనే మరణిస్తారు. ఆల్రెడీ ప్రపంచానికి కండెమ్నేషన్ జరిగిపోయింది. ఎలా అయితే ఒక జైల్లో ఉన్న నేరస్తులు ఉన్నారో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు అలా ఉన్నారు. పాపం ఈ విషయం చాలా మందికి అర్థం కావట్లేదు. విన్న వాళ్ళకి ఆల్రెడీ కండెమ్నేషన్లో ఉన్నారు.
ఆల్రెడీ ప్రభు వేసిన శిక్షలో ఉన్నారు, అందుకే మరణిస్తూ ఉన్నారు. ఈ లోకంలో నీకు ఎంత ఉద్యోగం ఉన్నా, ఎన్ని బిల్డింగులు ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత బాగా యవనస్తుడమైనా నీవు కేవలం మరణించాల్సిన వాడివే. అంటే నీవు ఆల్రెడీ దేవుడిచ్చిన తీర్పులో ఉన్నావు అని అర్థం. ఈ విషయం కూడా అర్థం కాకపోతే మనం ఏమి చేయలేము. మోసపోవడం వలన జరిగే పరిస్థితి ఏమిటి, వారికి జరిగే పరిస్థితులు ఏంటి, వారి జీవితంలో ఏమేమి సంభవిస్తాయి? కాస్ట్ ఆఫ్ బీయింగ్ డిసీవ్డ్, మోసపోవడం వల్ల వచ్చే పరిస్థితి ఏంటి? వాళ్ళు రాంగ్ లైఫ్ జీవిస్తారు, రాంగ్ మార్గంలోకి వెళ్ళిపోతారు, రాంగ్ డెసిగ్నేషన్లోకి వెళ్ళిపోతారు, టెన్షన్లో పడతారు, డిప్రెషన్లో పడతారు. వాళ్ళకి ఏముండవో చెప్తున్నా. మోసపోయిన వారికి ఉండనివి ఏంటి? మనశ్శాంతి, మనస్సాక్షి, సత్య విషయమైన ప్రేమ. ఇవి మూడు వారి జీవితంలో ఎప్పటికీ రావు. ఎందుకు? మోసపోయిన కారణం చేత గుడ్డివారికి ఎప్పటికీ కూడా సత్యము అందదు. గుడ్డివారికి ఎన్నటికీ కూడా సత్యము అందదు. ఇంగ్లీష్లో బ్లైండ్ విల్ నెవర్ హ్యావ్ ది యాక్సెస్ టు ద ట్రూత్. బ్లైండ్ విల్ నెవర్ హ్యావ్ యాక్సెస్ టు ద ట్రూత్. యేసుప్రభువారు ఊరూరు గ్రామం తిరిగి చెప్పిన శుభవార్త ఏంటో తెలుసా? ఆ సత్యానికి యాక్సెస్ మన చేతిలోకి ఇస్తున్నాడు. మనందరము దేవుని రాజ్యము చేరి సంతోష సమాధానాలు కలిగిన, మనస్సాక్షి కలిగిన, మనశ్శాంతి కలిగిన జీవితం కలిగి ఉండాలని ఊరూరా గ్రామం తిరిగి సువార్త ప్రకటించాడు. యేసుప్రభువు తిరిగి త్వరగా రాని ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని అఫీషియల్గా, విజిబుల్గా స్టార్ట్ చేయబోతున్నాడు. ఆయన సింహాసనం యెరూషలేములో పెడతాడని వాక్యం చెబుతుంది. ఆ సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. రాడ్ ఆఫ్ ఐరన్, ఇనప దంతంతో ఆయన వెళ్తాడని కూడా రాయబడింది. ఈ విషయాలన్నీ గమనించుకొని, నాలెడ్జ్ తెచ్చుకొని ఇప్పుడే అందరూ విశ్వాస పాత్రులుగా జీవించాలని అందరికీ మనవి చేస్తూ ఈనాటి సువార్త సమయం సందేశాన్ని ఇస్తూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళీ వచ్చేవారు ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.